నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ లీడర్ మెట్టు సాయి గారు మనతో ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ చాలా ఆరోపణలు ఉన్నాయి. అలాగే తెలంగాణలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా హరీష్ రావు మాట్లాడుతూ, నేను పార్టీలు మారే రేవంత్ రెడ్డి లాగా కాదు, ఒకే పార్టీలో ఉన్న జీవితాంతం కూడా బీఆర్ఎస్లో ఉంటుంది తప్ప నీలాగా చిల్లర వ్యక్తిని కాదని కూడా హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? అబద్ధాలు హరీష్ రావు ఎన్ని మాట్లాడినా ఎవరు నమ్మరండి. హరీష్ రావుకి రాజకీయానికి సంబంధించిన వ్యవహారమే తెలియదు. హరీష్ రావు రాజకీయ వ్యభిచారాలు చేయగలుగుతాడు. బీజేపీ పార్టీని మెదక్ పార్లమెంట్లో గెలిపించిన పూర్తి వ్యవహారం హరీష్ రావుకి కాదా? గజ్వెల్లో బీజేపీకి సంబంధించిన వ్యవహారం. కానీ ఎంపీ ఎలక్షన్స్ పార్లమెంటరీ సభ్యునప్పుడు రఘునందన్ రావుని కుల సభ్యుడిని గెలిపించడంలో హరీష్ రావు పాత్ర లేదా? హరీష్ రావు వ్యవహారం లేదా? చెప్పండి మీరు. హరీష్ రావు రాజకీయం గురించి మాట్లాడడం అంటే సిగ్గు, నవ్వొస్తుంది కూడా. హరీష్ రావు లాంటి ఒక అహంకారి ఎప్పుడు కూడా తన లాభం తన స్వలాభం తప్ప ఎప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచించిన వ్యక్తి హరీష్ రావు. ఇప్పుడేమో నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. గత 10 సంవత్సరాలు బూతులు మాట్లాడి ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ హరీష్ రావు ఎక్కువ ఉన్నాడండి? ఎంతమంది వ్యవహారాలు చేసినాడు? 10 సంవత్సరాలు అధిక మంత్రిగా ఉన్నాడు. విదేశీ మంత్రిగా ఏం చేసినాడండి? కొన్ని వేల కోట్లకు అధిపతి అయినాడు. ఇప్పటికేమో మాట్లాడడానికేమో నేను ఈ పార్టీ మా పార్టీ అంటాడు. వైఎస్ఆర్ని కలిసింది ఎవరైనా హరీష్ రావు కదా? బీజేపీ ములాఖాత్ హరీష్ రావు కదా? నేను చెప్పిన మాట కానీ కవిత చెప్పిన మాట ఇది. మీ కుటుంబ సభ్యురాలు కల్వకుంట్ల కవిత చెప్పిన మాట ఇది. మాట్లాడే ముందు కొంచెం తెలిసి మాట్లాడండి. తెలియక నోటి కొంచెం వచ్చి మాట్లాడేసి ఏది పడితే మాట్లాడితే వ్యవహారం కాలేదు కూడా. హరీష్ రావు అంటే అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్, ఐడి కార్డు, ఆధార్ కార్డు. ఢిల్లీలో బీజేపీ నేతలను హరీష్ రావు కలిశాడు, మంతనాలు చేశారని కూడా కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఎందుకు అంత పర్టికులర్గా అంశాన్ని పదే పదే లేవనెత్తున్నారు? అసలు ఏం జరిగింది? అంటే ఈయన మాట్లాడుతాం కదా, నేను స్వచ్ఛమైన పాలు లాంటి అంటున్నాం కాబట్టి చెప్తున్నాం. నువ్వు పాలు కాదు నాయన, నువ్వు ఫినాయిల్ అంటున్నాం. తెల్లగా ఉండే ప్రతి ఒక్కటి పాలు కాదు, ఈయన ఫినాయిల్, కంపు కొట్టే ఫినాయిల్. కాబట్టి హరీష్ రావు రాజకీయాల గురించి మాట్లాడే బదులు తన ముఖాన్ని తీసుకొని అద్దం ముందు చూసుకుంటే బాగుంటుంది. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత లేదు, ఆ స్థాయి కూడా కాదు. ఎందుకు? మామ చాట అల్లునివి, అట్లే ఉండు. కొన్ని వేల కోట్లకు అక్రమాస్తులు సంపాదించి మామని బ్లాక్మెయిల్ చేసి, బామ్మర్దిని బ్లాక్మెయిల్ చేసి, అందరినీ బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు రాజకీయం చేస్తుంటే హరీష్ రావు గారు కొంచెం చూసి మాట్లాడండి, బాగుంటుంది. మీకు బాగుంటుంది, మీ రాజకీయ శక్తి వ్యవహారం బాగుంటుంది. నోరు ఉంది కదా, ముందు మైక్ ఉంది కదా, ఓ పేపర్ ఉంది కదా, అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి మాట్లాడితే బాగుండదు. ప్రతిరోజు ఉదయం ఉంటుంది, సాయంత్రం ఉంటుంది, రాత్రి ఉంటుంది, పగలు ఉంటుంది. 10 సంవత్సరాలు అహంకారపూరితంగా మాట్లాడిన హరీష్ రావు ఇప్పుడు గంప కింద కూడా ఎందుకు కూర్చున్నాడు? ఏదన్నా కాళేశ్వరంలో కేసీఆర్ తర్వాత అవుతున్న పాపం ఉందంటే అది హరీష్ రావుదే. ఇరిగేషన్ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా, మామ అల్లునిగా, పార్టీ విధేయునిగా, కమిషన్ల ఏజెంట్లుగా, కాంట్రాక్ట్ల ఏజెంటుగా, పారిశ్రామికవేత్తలకు తొత్తుగా, తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా ఇలాంటి దుర్మార్గుడు ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నాడు. కాబట్టి హరీష్ రావు గారు లాంటి రాజకీయ వ్యభిచారి గురించి మాట్లాడమంటే సమయం అన్నీ వృధా. హరీష్ రావు ఒక అజ్ఞానిగా, ఒక అబద్ధాల పుట్టగా, ఒక వ్యవహారాన్ని చేయలేని ఒక వ్యక్తిగా అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఎట్లా సమర్థిస్తారో, ఒక రకంగా ఏం క్లారిటీ ఇస్తారు? ఎందుకంటే రేవంత్ రెడ్డి పార్టీలు మారే వ్యక్తి, ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీతో ఉన్నా కానీ బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారు, ప్రధానితో కూడా టచ్లో ఉన్నారు. అసలు ఏ క్షణనైనా పార్టీ మారొచ్చు అన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. నేనేమంటానండి, ఆయన మతిపోయిన మాటలు మాట్లాడితే అందరూ ఈయన పరిస్థితులు లేరు. మతి లేని, శృతి లేని, గతి లేని మాటలు మాట్లాడే హరీష్ రావు గారు 2023 వరకు, 2023 తర్వాత 2034 వరకు రేవంత్ రెడ్డి గారే తెలంగాణ రాష్ట్ర సీఎంగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మీరు వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్ర కూడా ఉండదు. సిద్దిపేటలో కూడా హరీష్ రావు గెలవడు. ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్ గెలుస్తుంది. సిద్దిపేటలో ఈసారి హరీష్ రావు ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం, తాజా మాజీ కావడం ఖాయం.
కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ కూడా రైతులకు పొట్టగొట్టేలాగా మాత్రం ఇక కాంగ్రెస్ చేయబోతుంది. ఉచిత కరెంటు అనేది ఎత్తేయడానికి 24 గంటల కరెంట్ ఎత్తేయడానికి పెద్ద కుట్ర చేస్తుంది. అందులో భాగంగానే రైతు డిస్కమ్ను తీసుకొస్తుందని కూడా వరుసగా మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు కోతలు మాట్లాడతారు. కోతల రామారావు ఆయన పేరు, కేటీఆర్ కానే కాదు. కోతల రామారావు గారు ఒక మాట స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మోటార్లకు మీటర్లు పెడుతూ మేము ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పిన గుండె ధైర్యం ఉన్న నాయకుడు యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒకటే మాట చెప్పడం జరిగింది, మోటార్లకు మీటర్లు పెడితే మేము ఎన్నికల్లో పోటీ చేసే గుండె ధైర్యం ఉన్న నాయకుడు ఉన్నారా? చెప్పండి కోతల రామారావు గారు, చెప్పండి. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్, కాంగ్రెస్ పార్టీ జన్మతా వచ్చిన హక్కు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. రైతులకు సంఖ్యలు చేసినావు నువ్వు, నియోజకవర్గంలో నువ్వు రైతుల గురించి మాట్లాడమంటే నవ్వు వస్తుంది, సిగ్గేస్తుంది. ఇజ్జత్ పోయే మాటలు, మానం పోయే మాటలు మాట్లాడే 10 సంవత్సరాలు ఇప్పుడేమో నీతి కబుర్లు, శ్రీరామ సూక్తులు మాట్లాడుతున్నాడు. నేనేమంటానంటే రామారావు గారు, మీరు మాట్లాడిన ప్రతి మాట, మీరు చెప్పే ప్రతి వ్యవస్థ చిల్లర పలుకులు తప్ప ఇంకేం లేవు. బీఆర్ఎస్ పార్టీ నాయకులే కేటీఆర్ని నమ్మట్లేదు. మాకేం అవసరం అండి? మాకేం అవసరం అంటున్నా. కేటీఆర్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు నమ్మటం లేదు. ఇది విషయము కేసీఆర్ కూడా తెలుసు, హరీష్ రావు కూడా తెలుసు. ఎంపీ ఈటెలపై ఫ్లెక్సీలు కూడా మొత్తం కూడా వైరల్గా మారే ఆదివారం కూడా. దీని వెనుక ప్రతిపక్షాలైన కాంగ్రెస్ కుట్ర ఉందని కూడా బీజేపీ సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా నేరుగా మాట్లాడుతున్నారు. ఎవరున్నారు ఈటలను ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు? ఈటల రాజేందర్ గారు స్టంట్ చేయడంలో చాలా ఆరితేరిన వ్యక్తి, స్టంట్ మాస్టరు. ఆయన ఒక రాజకీయ వ్యవహారం డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కడ చేసినా ఏ వ్యవహారం చేసినా స్టంట్ చేయడంలో, పబ్లిసిటీ చేయడంలో ఈటలకు సపరేట్ ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ని బీజేపీ నాయకులు అందుకోలేరు. ఆయనకేంది ఇప్పుడు పబ్లిసిటీ కావాలి, ఆయన మర్చిపోతారు. బ్యానర్స్ చేయడంలో ఆయన చేసి నేను అనుకుంటున్నా. ఆయన గురించి పట్టించుకోవాలంటే ఈటల ఎవరు మర్చిపోయారు అందరూ. ఆయన ఎంపీగా అనుమానాస్పదంగా గెలిచినాడు, అనుకోకుండా ఎంపీ అయ్యిండు. ఈటల గురించి మాట్లాడతారా ఎవరన్నా? కాంగ్రెస్ పార్టీ మాట్లాడతారా? మాకు అవసరం అసలు? మాకు అవసరమా అంటున్నా ఈటల పార్టీ ఎంపీ? అరే మాకేం అవసరం అంటున్నా. మాకేం అవసరం? బీజేపీ పార్టీ ఆయన గుర్తిస్తలేరు. మాకేం అవసరం? ఏ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసినావో, ఏ పార్టీ ఎంపీగా గెలిచినావో ఆ పార్టీ నేను గుర్తిస్తలేదు. మాకేం అవసరం అంటున్నా. కాబట్టి బట్టకాల్చి మీరు చేసే బదులు ఫస్ట్ మీ స్థాయి తెలుసుకుని నడుచుకోండి. ఆయన ఊహ వేరే ఉంటుంది. నేను సీఎం కానీ అనుకుంటాడు, ఎమ్మెల్యే ఓడిపోయాడు, ఎంపీ వేవ్లో గెలిచిండు, ఆయన పట్టించుకోవట్లేదు. రామచంద్రరావు ఆయన బీజేపీ పార్టీ అయ్యిండు, ఈయన తను కర్మరిగాడు. ఏదో ఒక న్యూస్ రావాలని చెప్పి కావాలని ఆయన బ్యాన్ కట్టించుకుంటాడు. ఆయన మాకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఈటల మర్చిపోయింది. కాంగ్రెస్ పార్టీ వ్యవహారం సంబంధం లేదు. ఆ బీజేపీ నాయకులు వ్యవహారం చేసే స్థాయి లేదు. ఏదో చిల్లగా మాట్లాడుకోండి, నాకేం అవసరం? ఈజీ అట్లా చేయడం మాహిరు. కాబట్టి చెప్తున్నాం, అంటే మాకేం అవసరం లేదు సతీష్ గారు. రాజకీయం స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఇప్పుడు మేము అవమానపరచము. ఒక బీసీ నాయకునిగా నేను గౌరవిస్తాను, కానీ బీజేపీ నాయకునిగా నాకు ఈటల రాజేందర్ అంటే ఒక ఇక మన మాట్లాడే వేస్ట్. ఇక ఒక బీజేపీ ఎంపీగా మేము మాట్లాడతాం. ఇక ఆయన అందుబాటులో ఉండడు. ఆయన ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక దొర. కాబట్టి మనం మొత్తంగా ఇది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ముందుగా ఆయన మాటలకు కానీ ఆ పార్టీలోనే గుర్తింపు లేదు. ఇక హరీష్ రావు అయితే మాత్రం ఏకంగా అబద్ధాల హరీష్ రావు లాగా మారిపోయిండు. రేవంత్ రెడ్డి మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఏదో రకంగా పబ్లిసిటీ స్టంట్లో ఉండాలని చూస్తున్నారు తప్ప ఇదేది నిలబడదు. ఎట్టి పరిస్థితిలో సీఎం 2034 వరకు రేవంత్ రెడ్డి ఉంటారు. బీఆర్ఎస్ నెక్స్ట్ మాత్రం ప్రతిపక్ష పాత్ర కూడా పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు ఈటెల ఫ్లెక్సీ వ్యవహారంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ ఈటెల రాజేందరే కావాలని తన మీద ప్రచారం కావాలని చేయించుకొని ఉంటాడు తప్ప కాంగ్రెస్ ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ కూడా లేదని కూడా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి గారు చెప్తున్న సందర్భం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ ప్రశాంత్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.